ఇబ్బంది లేదు. మీరు 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 చేస్తే ఏమంటారు, బంగారు తెలంగాణ ఆ బ్యాచ్, దీనిలో చేస్తే కొనిదెల సురక్షకి ఇస్తే అది మరి టీటీడీలో తెలంగాణ వాళ్ళు వద్దని చెప్దాం. ప్రతి దానిలో ఏందండి? లేదు భరత్ గారు, ఇక్కడ జరుగుతున్న చర్చ మీరు చూస్తా ఉన్నారు, ఇక్కడ జరుగుతున్న చర్చ చూస్తా ఉన్నారు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చూస్తా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల మధ్య తెలంగాణ విభజన, ఆ టాపిక్ వేరే, అది వేరు. నేను రాజకీయంగా పవన్ కళ్యాణ్ దానిలో ఏంటి యాదగిరిగుట్ట టెంపుల్లో కొనిదెల సురేఖ ఆంధ్ర కాబట్టి వేయద్దంటే అది నాకు కరెక్ట్ అనిపించలేదు. మనం పోయి టీటీడీ టెంపుల్లో ఉంటున్నాం కదా, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్లో అందరు ఆంధ్ర వాళ్ళు కూడా, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈవెన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా రావాలని కోరుకుందాం. మనం వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని కోరుకుందాం. విశ్వవ్యాప్తం కావాలి కదా. ఎట్లయితుందండి? చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టినండ్రి, వాళ్ళ మరిది గారు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టిన, రాజకీయాలకు సంబంధం లేని కుటుంబానికి అయితే ఇవ్వలేరు కదా. ఒకటి, రాజకీయాల సంబంధం కుటుంబానికే అవకాశాలు ఇచ్చిండ్రు. రెండోది, ఇక ఈ గోశాలలు వీటి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గోశాలల కోసం 360 కోట్లు కేటాయించారు కదా, ఖర్చు చేయడానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా దానిపైన? ఆవులను పెంచే రైతులకు గతంలో పూర్వం నుంచి, అనాది నుంచి ఏదైతే కుటుంబానికి బతుకుదెరకు జీవనాధారం అవుతుందో అదే సంపద. భూమి గాని, పశువులు గాని, పశువుల కోసం యుద్ధాలు, ఉత్తర గోగ్రహణం యుద్ధాలు జరిగినటువంటి సందర్భం చూసినాము, విన్నాం. భారతం లాంటి వాటిలో విన్నాం మనం. ఏది పశువులు సంపద అన్నాడు. పశువులు ప్రజలకు సంపద, ఏదైతే తమ జీవనాధారమో ఆ దాన్నే దైవంగా భావించేటువంటి రోజుల నుంచి మనం వస్తున్నాం. ఇప్పటికి వ్యవసాయం రంగం గాని, భూమిని దైవంగా భావిస్తారు, పంచభూతాలని దైవంగా భావిస్తారు. పశు సంపద, పాడినిచ్చి తమకు బతుకుదెరువునిచ్చినటువంటి, తమకు పొట్టబోసుకోవడానికి కారణమైనటువంటి ఆవులను, పశువులను వాళ్ళు తప్పకుండా, ఎవరైతే పశువుల పోషకులు ఉన్నారో, రైతులు ఉన్నారో, వాళ్ళని దైవంగానే భావిస్తారు. ఒక అంశం అది. ఈ గోశాలకు సంబంధించి గాని, హిందుత్వ ఎజెండా గాని రేవంత్ రెడ్డి గారు మోదీ గారి చెవులో, మోదీ గారే రాజకీయ, ఇప్పుడు గోశాలల కోసం, గోవుల సంరక్షణ కోసం, దేవాలయాల అభివృద్ధి కోసమే కదా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మోదీ గారే రాజకీయ చాణక్యుడు, అపర చాణక్యుడు అని వీళ్ళందరూ అనుకుంటారు. ఆయన చెవుల్లోనే పెద్ద కమలం పువ్వు పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మొట్టమొదట నేను ఏబీవీపీ విద్యార్థినని, ఆయన జోలికి బీజేపీ రాకుండా, వీడు మనోడే, ఎన్నటికైనా మనవాడే, మన వైపే వస్తాడనేటువంటి ఆలోచన కలిగేలాగా నిలువరించగలిగింది. ఒకటి. రెండోది, ఇప్పుడు ఆయన వేదిక సిద్ధం చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ కి ఇక పుట్టగతులు లేవు, కాంగ్రెస్ ను ఆయనే పూడ్చి పెడతా ఉన్నాడు, కాంగ్రెస్ కు భవిష్యత్తు లేకుండా చేస్తా ఉన్నాడు. కాబట్టి బీజేపీకి ఇక్కడ వేదిక సిద్ధపరచాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అలాంటి పాలనే చేస్తా ఉన్నాడు. బడే బాయ్ చోటే బాయ్ బంధం గాని, రాష్ట్ర బీజేపీ ఆయనకు గొడుగుబట్టి నడుపుతున్నటువంటి తీరు గాని, కాంగ్రెస్ కూడా ఆయన్ని ఇలా విమర్శిస్తుందేమో రేవంత్ రెడ్డి గారిని, కానీ బీజేపీ విమర్శించదు. బీజేపీ ఆయనకు గొడుగు బట్టి కాపాడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. వ్యూహాత్మకంగా అనుకుంటున్నాడు కానీ అది తేట తెల్లం. మా కేటీఆర్ గారు చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఏ దొంగతనం చేసినా ఇట్టే దొరికిపోతారు అని. ఇక్కడ కూడా దొరికిపోయినరు. నెక్స్ట్ తాను